కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు మనతో ఉన్నారు. రామ్మోహన్ నాయుడు గారు, సుదీర్ఘకాలంగా అంటే టీడీపీ పెట్టినప్పటి నుంచి కూడా ప్రతి మహానాడికి మీ కుటుంబం అయితే హాజరవుతుంది. ఆనాడు నాన్నగారు హాజరయ్యారు, ఈరోజు బాబాయ్ గారు, తర్వాత మీరు కూడా. ఎట్లా అనిపిస్తుంది దీంట్లో ఈ భాగం అవటం? ఇది ఎప్పుడు కూడా మా కుటుంబ పండగలాగే. కుటుంబం అని అంటే కేవలం ఎర్రనాయుడు గారు, అచ్చెన్నాయుడు గారు, లేకపోతే నేననే కాదు, మా పసుపు కుటుంబం అంతా కూడా, ప్రతి ఒక్కరు కూడా మా కుటుంబమే. ప్రతి సంవత్సరం కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూసేటటువంటి మన పండగ, మన మహానాడు పండగ. అటువంటి పండగలో పాల్గొనడం, ఈ 2 రోజులు కూడా ఒక పండగ వాతావరణంలో ఇది ముందుకు కొనసాగడం అనేది మేము ఎప్పుడు కూడా ఒక మెమరబుల్ మూమెంట్ గా, మాకు ఎనర్జీ ఇచ్చే మూమెంట్ గా మేము భావిస్తాం. అంటే మీరు ముఖ్యంగా రాజకీయ తీర్మానం టీడీపీలో చాలా ప్రాధాన్యత ఉంటుంది. ఆ రాజకీయ తీర్మానం మీరే ప్రవేశపెట్టబోతున్నారు. ఎటువంటి అంశాలు దాంట్లో ఉండబోతున్నాయి? ముఖ్యంగా దేశ పరిస్థితులు బట్టి తెలుగుదేశం పార్టీ తాలూకా వ్యూహచరణ గాని, భవిష్యత్తు ఏ రకంగా తెలుగుదేశం పార్టీ దేశ రాజకీయాల్లో లేకపోతే రిఫార్మ్స్ లో ఏ రకంగా ముందుకు నడబోతుందనేది ఒక ప్రధాన అంశంగా పెట్టుకుంటూ రాజకీయ తీర్మానం నేను మాట్లాడినా సరే దానికి సంబంధించినటువంటి సబ్జెక్ట్ ఎక్కువగా చంద్రబాబు నాయుడు గారి గైడెన్స్ ఉంటుంది. కాబట్టి ఈ 2 రోజులు కూడా మహానాడు తాలూకా తీర్మానాలన్నింటినీ కూడా ఒక రకంగా సమరీ చేసుకుంటూ మన రాజకీయ తీర్మానం ఉండబోతుంది. అంటే ప్రధానంగా ఇక్కడ వైసీపీ ఈ రోజు రాష్ట్ర సమావేశం పెట్టింది. 2 సంవత్సరాల వైఫల్యాలపై కార్యాచరణ సిద్ధం చేస్తున్నామని చెప్తున్నారు. ఎట్లా చూస్తారు దీన్ని? డైవర్షన్ పాలిటిక్స్ చేయడం వాళ్ళకి కొత్త ఏమీ కాదు. ఎప్పుడూ కూడా ఒక మంచి కార్యక్రమం చేస్తున్నప్పుడు దిష్టిబొమ్మలా ఏదో ఒకటి వేరేగా చేయడం వాళ్ళకి అలవాటు అయినటువంటిదే. ఈరోజు ఇంత గ్రాండ్ గా మహానాడు మనం చేస్తున్నాం, గిన్నె స్థాయిలో చేయాలన్న ఆలోచనతో చేస్తున్నాం. కాబట్టి ఎక్కడో దిష్టి చొక్క ఉండాలి, కాబట్టి వాళ్ళ కార్యక్రమం దిష్టి చొక్కగా భావించవచ్చు. ఓకే. అయితే రామ్మోహన్ నాయుడు చాలా స్పష్టంగా చెప్తున్నారు, కావాలని వైసీపీ కౌంటర్ కార్యక్రమాలు చేస్తుంది. అదేవిధంగా మా కుటుంబ పండగలాగా మహానాడిని మేము భావిస్తామని కూడా రామ్మోహన్ నాయుడు చెప్తున్నారు. కెమెరా పర్సన్ రాఘవతో, రవిచంద్, 10 టీవీ, అమరావతి.